హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మనకి వర్షాకాలం వచ్చిందంటే దొరికే అరుదైన చేప పులస చేప. ఈ చేప చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇది సముద్రంలో పుట్టి పెరిగి మన గోదావరికి ఎదురెదుక ఈ చేప అనేది గోదావరిలోకి వస్తుంది. సో దీనికి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. పూర్వకాలంలో పుస్తకాలు అమ్మాయినా సరే పులస చేప తినాలి అంటారు. ఎందుకంటారు ఏంటో మనం ఒకసారి మార్కెట్కి వెళ్ళి ఇది ఎంత ఉందో, దీని రేట్ ఎంత ఉందో ఒకసారి కనుక్కుందాము. సో నేను మా నాన్నగారు మార్కెట్కి బయలుదేరాం. చేప ఒక్కోటి 2,000 చెప్పారండి. మేము మొత్తం 3 చేపలు కలిపి ఒక 5,000 తీసుకున్నాము. తీసుకుని ఇంకా అక్కడే శుభ్రం చేయించేసుకున్నాము. శుభ్రం చేయించడానికి కూడా తక్కువేం కాదండి, మొత్తం 150 రూపాయలు అయిందండి. మొత్తం క్లీన్ చేయించేసుకుని ఇంకా ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. అక్కడ తయారీ విధానం కూడా చూద్దాం. సరేనండి. ఇప్పుడు మనం తెచ్చిన చేపల ముక్కల్ని శుభ్రంగా నీళ్ళు వేసుకుని ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి. ముఖ్యమైన ఉప్పు వేసుకుని కడుక్కోకుండా నార్మల్గా జాగ్రత్తగా కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం. అందులో కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి సరిపోతుందండి. వేసుకుని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు కూర వండుకోవడానికి 5 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరిగేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చికి మధ్యలో కొంచెం చీరి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చేసి రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బాండీ పెట్టుకుని నూనె వేసుకుని అది బాగా కాగాక అంటే కాచిన తర్వాత ఇప్పుడు మనం తర్వాత ఉల్లిపాయలు వేసుకుని కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఒక 5-6 బెండకాయలను తీసుకుని పొడుగ్గాని కోసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే బెండకాయ అనేది పులుసు చేపలో మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇవి లేకపోతే మాత్రం చాలా టేస్ట్ మిస్ అవుతారు. ఖచ్చితంగా బెండకాయ అనేది పులుసు చేప కూరలో ఖచ్చితంగా వేసుకోవాల్సిన కూరగాయ ఇది. మిగతా ఏ రకం కూరగాయ వేయరండి, కేవలం బెండకాయ మాత్రమే అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లోకి దగ్గరికి పట్టాక పచ్చిమిర్చి వేసేసుకుందామండి. అలాగే బెండకాయలను కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు, అదే మనం ఉప్పు, కారం, పసుపు, శనగపొడి వేసుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ముక్క ఏది ఇది అవ్వకుండా కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. గరిటె పెట్టి కలిపారు చేప విడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా అలా గిన్నెలు మాత్రం ఆడిస్తూ ఉండండి, అంతే. ఇప్పుడు చేపలో కొన్ని 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో మనం ఇందాక నానబెట్టున్నాం కదండి, ఆ చింతపండు బాగా పిసికేసి అందులో కొంచెం వేసుకోవాలి. అలాగే మరొక్కసారి ఇంకో గ్లాసు నీళ్ళు పోసుకుని అందులో నీళ్ళు వేసేయాలి. ఆ తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం అలా కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనం పులుసుకు సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే మనం చేపను ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది. ఎందుకంటే పులుసు చేప కాబట్టి కనీసం మనం 1-2 గంటల సేపు అయినా సరే ఉడికించాల్సి ఉంటుంది. కాబట్టి నీళ్ళు వేసుకుని అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని
తర్వాత మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. చెప్పని ఉంది కనీసం 1 గంట 2 గంటలైనా సరే ఉడికించుకోవాల్సింది. నాకు చేప గుడ్లు అయితే వచ్చాయండి. 2-3 చేపలు తీసుకున్నామండి, అందుకే గుడ్లు అయితే వచ్చాయి. ఆ గుడ్లని మధ్యలో సగం కొంచెంసేపు ఉడికిన తర్వాత మధ్యలో వేసేస్తున్నాము. ఇంకా ముందుగానే వేసేస్తే విడిపోతాయని అందుకే మధ్యలో వేసాము. ఇంకా అంతేనండి, మూత పెట్టేసి 1 గంట 2 గంటలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకుని చేప ఎలా ఉడుతుందో మొత్తం అన్నీ చూసుకుని అంతా బాగుంటే తీసి దింపేసుకుందామండి. ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు కూరని స్టవ్ కట్టేసుకుని దించేసి కూర ఇప్పుడు తినేదానికన్నా మరుసటి రోజు తింటేనే టేస్ట్ ఉంటుందండి. కాబట్టి కూర అయిపోయింది, రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని రాత్రి దాకా మగ్గనిచ్చి రేపు పొద్దుట తిందామండి. రేపు పొద్దుట తినేసి ఒక పట్టుబట్టి మంచి టేస్ట్ వస్తుందండి. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మొక్కకున్న పులుసు మాత్రం భలే ఉంది, చాలా అద్భుతంగా ఉంది నిజంగా. పులసే అండి, మామూలుగా లేదు అసలు, దంచి కొట్టేసింది. మరో ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.